డూ యూ నో తెలుగు? Telugu, afraid I don't know Telugu. దానికైతే తెలుగు తెలియదంట. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో డ్రైవర్ ఉండడు, జస్ట్ మనం ఎక్కడ కావాలనుకున్నామో ఆ డెస్టినేషన్ GPS లొకేషన్ వేయాలి, అంటే ఆటోమేటిక్ గా మనల్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్లడం జరుగుతుంది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే స్పెయిన్ లో బార్సిలోనా. అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024. సో అప్కమింగ్ టెక్నాలజీ, అది మొబైల్ ఫోన్ కావచ్చు, AI కావచ్చు, అలాగే 6G టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రిక్ కార్స్, ఫ్లయింగ్ డ్రోన్స్ ను కూడా మనం ఇక్కడైతే చూడబోతున్నాం. ఇంతేకాదు అప్కమింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రోటోటైప్స్ ను కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ, తెలుగులో ఇంతవరకు ఎవ్వరూ కవర్ చేయలేనటువంటి టెక్నాలజీని మీ దాకా తీసుకునడానికి వచ్చేసాను యూరోప్. సో ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు, కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను, ఎందుకంటే టెక్నాలజీని మీ దాకా తీసుకొని రావాలని చెప్పి. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు, వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా షార్ట్ ఫార్మాట్ కంటెంట్, అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నిటిని కూడా లాంగ్ ఫార్మాట్ కంటెంట్ లో మీ ముందు తీసుకొస్తాను. సో టోటల్లీ ఇందులో మీకు 8 హాల్స్ అయితే ఉంటాయి. హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4, హాల్ 5 అలాగా. సో ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క టెక్నాలజీ. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అయితే ఇందులో కవర్ చేయబోతున్నాం. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడే నేనైతే పాస్ తీసుకొని, ఇగో ఇట్లా ఉంటుంది పాస్ అయితే. సో పాస్ తీసుకొని నేనైతే ఎంటర్ అయ్యాను. సో ఒక్కొక్క స్టోర్ ఎక్స్ప్లోర్ చేసి ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు షోకేస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్లీ AI రోబోని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అడిగేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇది ఆన్సర్ చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా నాకు రోబో సినిమాలో చిట్టి అయితే గుర్తొస్తుంది. క్రేజీ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ దాని ఐస్ కూడా మనకి హ్యూమన్ ఐ ఎలా అయితే ఉందో, హ్యూమన్ అసలు ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ఎలా అయితే మాట్లాడుతున్నారో అలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ ద్వారా మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. హాయ్. Hello. How are you? I'm very well. My name is Amika. What's your name? My name is Vasu. Vasu. Yeah, I'm from Vasu, India. very pleased to meet you. Yeah, glad to meet you. And what can you do for me? I can do a dance for you if you would like. Yes, of course, go ahead. So చిట్టి రోబోలో మనం ఏ విధంగా అయితే చూసాం ఆ విధంగా ఇది మనతో పాటు డాన్స్ కూడా వేస్తుంది. ఇవి చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, రేపటి రోజున ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. చూసారా ఎంత స్మార్ట్ గా ఇది డాన్స్ అయితే చేస్తుంది. డూ యూ నో తెలుగు? Telugu, afraid I don't know Telugu. దానికైతే తెలుగు తెలియదంట. బాయ్, టేక్ కేర్. Goodbye. Thank you so much for coming. సో బాగుంది కదా. మీరేమనుకున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. MWC లో నేను చాలా స్ట్రాంగ్ గా కవర్ చేయాలనుకున్నటువంటి బూత్ ఇది. ఎందుకోసం అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ అలాంటిది. సో ఆ ప్రొడక్ట్ ఏంటి, అలాగే బ్రాండ్ ఏంటి అనేది చూసేద్దాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ Xiaomi. Xiaomi కోసం ఎందుకన్నా అంత ఎక్సైట్మెంట్ అని అంటే గనక ఒక్క నిమిషం స్క్రీన్ ని ఫ్లిప్ చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ద Xiaomi కార్. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీంట్లో మీకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే SUV7, మరొకటి వచ్చేటప్పటికే SUV7 Max అని. సో ఇక్కడ మీకు షోకేస్ చేస్తున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో SUV7 మాత్రమే. SUV7 Max కూడా ఉంటది, అంటే ప్రో మ్యాక్స్ ఎలా అయితే ఉంటాయో సో వీళ్ళు అవే మోడల్స్ ఇందులో కూడా తీసుకురావడం జరిగింది. ఎక్సలెంట్ గా ఉంది కదా. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. జస్ట్ ఇది 2.8 సెకండ్స్ లో 0 to 100 కిలోమీటర్స్ యాక్సలరేషన్ చేయగలదంట. 265 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ మనకి ఇది వెళ్ళటంతో పాటు 673 పీక్ పవర్ ని, అలాగే 838 న్యూటన్ మీటర్ టార్క్ నైతే ఇది మనకి ప్రొడ్యూస్ చేయగలదంట. సో ఇది టెస్లాకి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందా, ఇండియాలో వస్తుందా, వస్తే ఏ ప్రైస్ లో ఉండొచ్చు అనుకుంటున్నారు, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫోల్డింగ్ ఫోన్స్ చూసాం, అలాగే ఫ్లిప్ ఫోన్స్ ని కూడా చూసాం. బట్ ఏకంగా మనకి ఎలా కావాలంటే అలా కన్వర్ట్ అయ్యేటువంటి ఫ్లెక్సిబుల్ ఫోన్స్ అయితే మీరు చూస్తుంటారు కదా. ఎస్, మోటరోలా తన కాన్సెప్ట్ ఫోన్స్ అయితే MWC లో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డైరెక్ట్ గా మన చేతి యొక్క వ్రిస్ట్ ఏదైతే ఉందో ఆ వ్రిస్ట్ కి తగ్గట్టుగా మనకి మౌల్డ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ డిస్ప్లే అయితే చేస్తున్నారు. హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈవెన్ మనం
వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ విధంగా అయితే చేయొచ్చంట. ఇదైతే క్రేజీ అనిపిస్తుంది. వీళ్ళు అడాప్టివ్ డిస్ప్లే టెక్నాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. రెగ్యులర్ గా మనము రోలబుల్ అలాగే ఫోల్డబుల్ అని అంటాం చూసారా, అట్లా ఇది అడాప్టివ్ డిస్ప్లే టెక్నాలజీ అంట. సో ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రావెల్ చేయాలంటే ఏం చేస్తుంటాం? కారో, బైకో లేదన్నట్లయితే ఆటోతో మనం ట్రావెల్ చేస్తుంటాం. కానీ ఫ్యూచర్ ఆఫ్ ద ట్రావెల్ చూస్తారా, హియర్ ఇట్ ఈస్ ద ఫ్లయింగ్ టాక్సీ. సో ఇక్కడ మనకి ప్రొప్లైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రంట్ కి అలాగే టాప్ కి, అంటే జనరల్ గా మనకి పైకి వెళ్ళాలి అన్నట్లయితే ఈ ప్రొప్లైన్ ఏదైతే ఉందో మనకి పైకి డైవర్ట్ అవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా మనకి పైకి లిఫ్ట్ చేసి అక్కడ ముందులో ఉన్నటువంటి 2 ప్రొప్లైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫాస్ట్ గా మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది ఆల్రెడీ 2 passengers ని చూస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి టోటల్లీ 4 passengers. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 3D పిక్చర్ ద్వారా మనం ట్రావెల్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ని కూడా మనకి ఇక్కడ ఈ జోన్ లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో డ్రైవర్ ఉండడు. జస్ట్ మనం ఎక్కడ కావాలనుకున్నామో ఆ డెస్టినేషన్ GPS లొకేషన్ వేయాలి అంతే, ఆటోమేటిక్ గా మనల్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా జాయ్స్టిక్ అండ్ లోపల 4 మనుషులు కూర్చునేటువంటి కెపాసిటీ మనకి ఇది రావడం జరుగుతుంది. మరొక మోడల్ దీనికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. నిజంగా ఇలాంటి ఫ్లయింగ్ టాక్సీస్ వస్తే భయపడకుండా ఎక్కుతారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ దుబాయ్ లో అలాగే US లో కూడా టెస్టింగ్ జరుగుతుందని చెప్పి న్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా మనము చాలా రకాల ల్యాప్టాప్స్ అయితే చూస్తున్నాము, లైక్ ఫ్లెక్సిబుల్ అలాగే 360 degrees లో కూడా మనం మౌల్డ్ చేసేలాగా. బట్ లెనోవో ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ల్యాప్టాప్ అయితే ఇక్కడ షోకేస్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికే ట్రాన్స్పరెంట్ ల్యాప్టాప్. ఎస్, ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా స్క్రీన్. అండ్ కొంచెం మీరు జూమ్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అతని చెయ్యి అలాగే వీటికి సంబంధించినటువంటి ఈ ఫ్లవర్ వాస్ ఏదైతే ఉందో ఆ వాస్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో రిఫ్లెక్షన్స్ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ ఇది బోత్ ఫ్రంట్ అలాగే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. అండ్ ఇది చాలా 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 థిన్గా కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అండ్ కీబోర్డ్ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు ఇది ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా చెయ్యి కూడా కనిపిస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు ఇక్కడంతా కూడా ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన అంటే లేజర్ తో రన్ అయ్యేటువంటి కీబోర్డ్స్ ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు దీనిలో అంటే కేవలం డిస్ప్లేని మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇది కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ దీని పేరు వచ్చేటప్పటికే లెనోవో థింక్బుక్ ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ల్యాప్టాప్ కాన్సెప్ట్ అంట. సో స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. సో స్పెసిఫికేషన్స్ అవన్నీ లాంచ్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ లో మనం ఈ డిస్ప్లేస్ ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేబీ ఫ్యూచర్ లో వచ్చేటువంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ తోనే ఇవి మనకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ బూత్ లో మనకి ఇక్కడ సైబర్ డాగ్స్ ఉన్నాయి చూసారా. సో సైబర్ రోబోట్స్ లో కూడా రకరకాలవి అండ్ వీటి ద్వారా ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనకి డెమాన్స్ట్రేషన్ అయితే పెట్టడం జరిగింది. దీస్ ఆర్ ద ఫ్యూచర్ డాగ్స్. రెగ్యులర్ గా మనము న్యూస్ ఛానల్స్ వీటన్నిటిలోనూ చూస్తూనే ఉంటాము, చంద్రమండలం మీద దాన్ని ల్యాండ్ చేశారు, విక్రమ్ ని ల్యాండ్ చేశారు, ఇంకోటి ల్యాండ్ చేశారని చెప్పి. కానీ అలాంటి ఒక ఎక్విప్మెంట్ వెహికల్ ని డైరెక్ట్ గా నేను ఇక్కడైతే లైవ్ గా చూశాను. సో ఎస్, దిస్ ఇస్ ద వెహికల్. సో ఇది ఒరిజినల్ ప్రోటోటైప్ అయితే ఏం కాదు. దీన్ని 2026లో వీళ్ళు లూనార్ మీదకైతే పంపిస్తారంట. అండ్ దీంట్లో యూనిక్ థింగ్ ఏంటి అంటే ఇది ఎలక్ట్రానిక్ డ్రైవ్, అంటే బ్యాటరీస్ తో మనకు రన్ అవడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ రీఛార్జ్ చేయడం కోసం సోలార్ ఎనర్జీని అయితే వీళ్ళు యూజ్ చేస్తారంట. అండ్ దీనికి సంబంధించినటువంటి వీల్స్ అన్ని కూడా మనకి కార్బన్ ఫైబర్, ఎందుకంటే లైట్ వెయిట్ తో ఉండడం కోసం. అండ్ దీంతో పాటు ఫ్రంట్ ఇవన్నీ కూడా మనకి సెన్సార్స్. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఆర్మ్ ఏదైతే ఉందో అంటే అక్కడ మనకు ఉన్నటువంటి థింగ్స్ ఏమన్నా మనము తీసుకోవాలనుకున్నా లేదన్నట్లయితే అక్కడ ఉన్నది ఏదైనా టెస్ట్ శాండ్ ని రిమూవ్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ దీని లోపల మెయిన్ కంట్రోలర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అండ్ దీని లైఫ్ స్పాన్ కూడా సుమారుగా 10 సంవత్సరాలు ఉంటుందంట. అండ్ 1500 kg పేలోడ్ అయితే ఇది తీసుకెళ్లగలదంట. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా మనకి భూమి మీద టైర్ ట్యూబ్ ఉంటుంది కదా, అలా కాకుండా దీని టైర్ ని ఈ విధంగా స్పెషలైజ్డ్ గా వీళ్ళైతే డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. సో న్యూస్ లో వినేది లైవ్ గా చూసాం. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక వస్తువు లూనార్ మీదకి పంపించాలంటే ఏ వస్తువు పంపిస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో హాల్ వన్ నాకేం పెద్దగా డిఫరెన్సియేషన్ ఏమి అనిపించలేదు. అంటే కొంత
రెనోవేషన్ టెక్నాలజీ అయితే ఉంది, ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ హాల్ 2, ఇలా మనకి హాల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ హాల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎగ్జిబిషన్, హాస్పిటాలిటీ, మీటింగ్ రూమ్స్, మైనర్ ఫ్రెండ్లీ స్పేస్ అండ్ ప్రేయర్ రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఒకసారి హాల్ 2లో కూడా వెళ్ళి అయితే చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ప్రతి ఒక్క బ్రాండ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఈ విధంగా మనకి షోకేస్ చేస్తుంటారు. మనకు నచ్చినటువంటి స్టాల్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి టెక్నాలజీని మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్లా వరల్డ్ వైడ్గా ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ హాల్ 3కి అయితే వచ్చేసాను. ఈ హాల్ 3 మొత్తం కూడా మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ షోకేస్ చేస్తారు. సో చూద్దాం అసలు వీటిల్లో మనకి ఏ కైండ్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీని బ్రాండ్స్ అన్ని మన కోసం షోకేస్ చేస్తాయి అనే దాని గురించి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది కెమెరా సెన్సార్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వైబ్రేట్ అవుతుంది చూసారా. బట్ ఇది పిక్చర్ లో అంటే బైనాక్లాక్స్ మ్యాగ్నిఫైర్ ద్వారా మనకి వీళ్ళైతే చూపిస్తున్నారు చూసారా. ఇది మనకి వైబ్రేషన్ అవుతుంది కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా అట్లా షేక్లెస్ ఇమేజెస్ తీయడానికి గల మెయిన్ రీజన్ ఇదే. ఇంతేకాదు వీళ్ళు కెమెరా సెన్సార్ మ్యానుఫ్యాక్చరర్స్ అంట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆటో ఫోకస్ కూడా ఎంత ఫాస్ట్ గా అవుతుంది ఏంటి అని చూపించడం కోసం ఇక్కడ మరొక సెన్సార్ ని ప్లేస్ చేసి వీళ్ళైతే డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మనం విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అరౌండ్ 5:50 అవుతుంది. సో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్దగా అంటే కవర్ చేశారంటే కొన్ని షార్ట్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి చూడకపోతే. బట్ మోస్ట్లీ రేపు మెజారిటీ ఆఫ్ ద స్టాల్స్ అన్నిటిని తిరిగి మాక్సిమం కంటెంట్ అయితే కవర్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఓపిక లేదు, ఎక్కడ ఏముంది ఏంది ఎత్తుక్కోవడానికి టైం అంతా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ మరొక చిన్న మినీ DJI కాంబో కిట్ ని కూడా పర్చేజ్ చేయబోతున్నాను. సో రేపు దాంతో ఇంకా బెటర్ కవరేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే స్టే ట్యూన్. డే 2 ఏమవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ డే 2 ఈరోజు. సో ఇప్పుడే నేను ఉన్నటువంటి ప్లేస్ నుంచి అయితే బయలుదేరాను అక్కడికి. అండ్ చూద్దాం ఈరోజు చాలా బూత్స్ని అయితే కవర్ చేయాలి. మోస్ట్లీ నిన్నంతా కూడా నేను దీన్ని కవర్ చేశాను, లైక్ అసలు ఏ బూత్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అండ్ DJI Osmo Pocket 3 ఇది యాక్చువల్గా మన ఇండియాలో దొరకట్లేదు. సో ఇక్కడ దొరికింది. అంటే ప్రైస్ అయితే సేమ్ ఉంది కానీ బట్ మనము యూరోపియన్స్ కాదు కాబట్టి మనకి కొంత ట్యాక్స్ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో అది ఎంత వచ్చింది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఆ వీడియోలో నేనైతే మాట్లాడతాను. అండ్ సో మచ్ ఎక్సైటెడ్, చాలా కంటెంట్ అయితే కవర్ చేయాలి. అండ్ నిన్న మీరు చూసిన కంటెంట్ అంతా కూడా నేను ఐఫోన్లో రికార్డ్ చేశాను. బట్ ఈ రోజు వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా నేను దీని నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇంక్లూడింగ్ మైక్రోఫోన్తో సహా నేనైతే క్రియేటర్ కాంబోని పర్చేజ్ చేశాను. సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ ఈ ప్రోడక్ట్ ని వాడటం, అలాగే కొత్త ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లోర్ కూడా చేయటం. సో ఒకసారి రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. వావ్, పొద్దున్నే ఈ విధంగా ఉంది. యాక్చువల్గా నేను జర్కిన్ వేసుకొని వద్దాం అనుకున్నాను, చలే ఉంటుందిలే అని అనుకున్నాను. నిన్న కొంచెం తక్కువే ఉంది, బట్ ఈ రోజు అయితే వాసిపోతుంది, అరౌండ్ 9 degrees. జర్కిన్ లేనిది ఇక్కడ నడవటం అనేది ఆల్మోస్ట్ అలా అసాధ్యం. సో ఫైనల్లీ L95. సో ఇదే మన బస్సు, అది ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ మన ఇండియాలో లాగానే ఫుల్ అయిందంటే కనుక ఆగరు. లెటర్స్ సి ఇంకొక బస్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ వావ్, దీన్ని కోచ్ అంటారు. యాక్చువల్గా మన దగ్గర అయితే బస్ అంటాం కదా, సో బస్ కాకుండా దీన్ని కోచ్. ఇది అటాచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్రైన్ బోగి ఎంత సైజ్ అయితే ఉంటుంది అంతే సైజ్ ఉంది. అండ్ రోడ్స్ కానీ ఇవన్నీ కానీ వెదర్ కానీ అసలు స్కై కూడా ఎంత క్లియర్ గా ఉందంటే అంత క్లియర్ గా ఉంది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎంతసేపు వెయిట్ చేసినా ఆ బస్ అయితే రావట్లేదు, ఇంకా టైం పట్టేటట్టు ఉందన్న ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ మెట్రోలో అయితే ట్రావెల్ చేద్దాం చూస్తున్నాను. అండ్ బై ద బై ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రోస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ మెట్రోలోనే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అఫ్ కోర్స్ లేన్ చేంజ్ ఓవర్ అవ్వాలి, మెట్రో కూడా చాలా బిజీగా ఉంది. సో ఫింగర్స్ క్రాస్డ్. Tell me what's wrong and why you never said you felt that way. ఫైనల్లీ మెట్రోలో MWCకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. సో మళ్ళీ ఐ కార్డ్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా డిజిటల్ కార్డ్ కూడా ఉంటుంది, డిజిటల్ పాస్ చూపించినా కానీ అలో చేస్తారు. బట్ ఎనీవే కొన్ని బూత్స్ దగ్గర మాత్రం కంపల్సరీగా చూస్తున్నారు వీడు క్రియేటర్ ఏంటి అనేది. సో ప్రతి ఒక్కళ్ళు అడగడం అయితే కష్టం కదా. సో లెట్స్ హోప్ ఈ రోజు మనకి ఏమి ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరుకుతుంది అనే దాని గురించి సూపర్ ఎక్సైటెడ్. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile.
సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేనున్నాను సామ్సంగ్ స్టోర్. ఇక్కడ మీరంతా చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఆల్ సామ్సంగ్ స్టోర్. సో సామ్సంగ్ అనే కాదు, చాలా వరకు చాలా బ్రాండ్స్ కూడా మనం రీసైక్లింగ్ 100% రీసైక్లింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని అంటాం కదా. అసలు ఈ రీసైక్లింగ్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి రిటైల్ బాక్సెస్ మనం చూస్తున్నాం కదా. సో ఆ రిటైల్ బాక్సెస్ అన్ని కూడా రీసైకిల్డ్ పేపర్ తోటి మనకు రావడం జరుగుతుంది. అంటే జనరల్ గా మనము వేస్ట్ లేదన్నట్లయితే మనము డస్ట్ అయితే పడేస్తుంటాం చూసారా, దాంట్లో రీసైకిల్డ్ పేపర్ తోటి దీన్ని అయితే తయారు చేస్తారంట. అండ్ ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ వీళ్ళు ఈ విధంగా తయారు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీని తర్వాత యూజువల్ గా మనం బ్యాటరీస్ ను చూస్తుంటాం కదా. సో ఆ బ్యాటరీస్ అన్నిటికీ సంబంధించినటువంటి రీసైక్లింగ్ మెటీరియల్ ఇది. దీన్ని కోబాల్ట్ అని అంటారు. దీన్ని ఎక్కడి నుంచి తీస్తారంటే ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బ్యాటరీస్ ఉంటాయి చూసారా, సో వాటిలోంచి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారంట. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకి డిస్ప్లేస్ వెనకాల బ్యాక్ సైడ్ సపోర్టింగ్ కి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ లాగా ఉంటాయి చూసారా, అవే ఈ ఫ్రేమ్స్. అండ్ ఇదంతా కూడా రీసైకిల్డ్ స్టీల్ నుంచి తీస్తుంటారంట. యూజువల్ గా మనం కోక్ టిన్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సో అలాంటి వాటి దగ్గర నుంచి. అండ్ రీసైకిల్డ్ అల్యూమినియం, అది కూడా పీవీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి అల్యూమినియం ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి సైడ్ కీస్, వాల్యూమ్ కీస్, అలాగే సిమ్ కార్డ్ ట్రేస్, అలాగే రేర్ కెమెరా మాడ్యూల్, అలాగే ఫ్రంట్ కేస్ ని కూడా వీళ్ళు ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. సో ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ ఫ్రంట్ స్క్రీన్ అలాగే బ్యాక్ కవర్ ఏదైతే ఉందో వీళ్ళంతా రీసైకిల్డ్ గ్లాస్ నుంచి మనకి యూజ్ చేయడం జరిగిందంట. అంటే గ్లాస్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజువల్ గా మనం గ్లాస్ అయితే చూస్తుంటాం, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ అని చెప్పి. అలాగే సైడ్ కీస్ ఉన్నాయి చూసారా, అంటే లైక్ పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే వాల్యూమ్ బటన్ ఉంది చూసారా. సో దీన్ని కూడా వీళ్ళు రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అండ్ రీసైకిల్డ్ పార్లీ కార్బోనేట్ ఉంటుంది చూసారా, ఎక్కడి నుంచి అంటే వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి. సో దాని నుంచి కూడా వీళ్ళు ఇదే స్పీకర్ మాడ్యూల్, సైడ్ వాల్యూమ్ కి, అలాగే సిమ్ ట్రేస్ అన్నిటిని కూడా మన ముందు తీసుకొస్తుంటారంట. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ పాలిమేట్. సో ఈ సోర్స్ అంతా కూడా ఫిషింగ్ నెట్స్ ఉంటాయి చూసారా, చూసారా, అంటే వలలు అంటారు కదా, ఆ వలల నుంచే వీళ్ళు స్పీకర్ మాడ్యూల్ ని, అలాగే ఎస్ పెన్ ఇన్నర్ కవర్ ని వీళ్ళందరూ కూడా డిజైన్ చేస్తుంటారంట. మొత్తం ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ S24 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్, అంటే లోపల ఇంటర్నల్ గా వాడినటువంటి మెటీరియల్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు రీసైకిల్ ని యూజ్ చేశారంట. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కదా. సో మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ నుంచి యూజ్ చేయడం జరిగిందంట. కూల్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఫోల్డబుల్ ఫోన్స్ చూసాము, అలాగే ఫ్లిప్ ఫోన్స్ కూడా చూసాము. బట్ రోలబుల్ ఫోన్ చూసారా, అది కూడా టెక్నో బ్రాండ్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రెగ్యులర్ గా మీరు ఫోన్ స్క్రీన్స్ అయితే ఈ విధంగా చూస్తుంటారు. సో ఎప్పుడైతే అన్లాక్ అయిన తర్వాత మీకు పెద్ద స్క్రీన్ కావాలనుకుంటున్నారు అన్నట్టయితే 3 ఫింగర్ తో స్వైప్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ లేదనుకుంటున్నారో జస్ట్ మీరు ఇట్లా 3 ఫింగర్ తో ఇలా అంటే చాలు, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లే ఏదైతే ఉందో ఫోల్డ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లోనే ఏదైతే ఫోల్డ్ అయిందో అది సెకండరీ డిస్ప్లే కింద మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి వాల్ పేపర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా మనకి దీని యొక్క వాల్ పేపర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లోజ్ చేస్తారో ఆ వాల్ పేపర్ కూడా మనకి ఇక్కడ సింక్ అవుతుంది. సో ఓపెన్ అండ్ క్లోజ్ కోసం డెడికేటెడ్ గా వీళ్ళు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రెగ్యులర్ పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇంతకీ మొబైల్ ఫోన్ పేరేంటి అనుకుంటున్నారా? టెక్నో పాంథమ్ అల్టిమేట్ అనేటువంటి పేరుతో దీన్ని త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఈ బ్రాండ్ నుంచి ఇండియాలో ఈ ఫోన్ ని లాంచ్ చేసి మీరు పర్చేజ్ చేస్తారో చేరా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఏ బ్రాండ్ నుంచి ఇలాంటి ఫోన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. As you fade away, as you fade away. సో ఫ్రెండ్స్, డే 3 యాక్చువల్గా ఈ రోజు కాకుండా రేపు కూడా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని బూత్స్ అయితే కవర్ చేసాము, కంటెంట్ అంతా కూడా క్రియేట్ చేసాము. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయిందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి అయితే షూట్ చేయలేం కదా. సో దానికోసం అని చెప్పి మళ్ళీ ఒకసారి రివ్యూ చూసుకుంటున్నాను, ఇంకేమన్నా మిస్ అయ్యానా, ఇంకేమన్నా టెక్నాలజీ ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు కొత్తగా ఏమైనా బూత్స్ వచ్చినాయి ఏంది అనే దాని గురించి. సో చూద్దాం. But I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade. ఇప్పటిదాకా మనం 5000 mAh లేదా 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మాక్సిమం మనం చూసాం. అలాగే ఐపీ రేటింగ్ లో కూడా IP68 మాక్సిమం మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో నాకు ఒక అల్టిమేట్ ఫోన్ అయితే కనిపించింది. దీని పేరు వచ్చేటప్పటికి ఆక్లెట్ అంట. ఫోన్ ఏంది ఇటుకరాయి ఉన్నట్లుందని అనుకుంటున్నారా? దీనిలో బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుసా? 22,000. అంటే ఒక్కసారి మీరు ఫుల్ గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే కంటిన్యూస్ గా మీరు యూజ్ చేసుకున్న అరౌండ్ 10 days ఆరామ్సే మీకు ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఫోన్ కూడా 1.5 kg పైనే ఉంటుంది.
అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది మొత్తం కంప్లీట్లీ IP68 తో పాటు IP69 అలాగే SDK 810G తోటి మనకు రావడం జరుగుతుంది. నిజంగా క్రేజీగా ఉంది. అండ్ ఫోన్ కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ. అండ్ బ్యాక్ సైడ్ ఇది మనకు వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో వస్తుంది. సైడ్స్ అంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ అండ్ ఇది Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ లెఫ్ట్ సైడ్ కూడా సిమ్ కార్డ్ అలాగే మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తో పాటు MediaTek Helio కి సంబంధించినటువంటి G99 SoC చిప్ సెట్ తో 16 GB ఆఫ్ ర్యామ్ తోటి అలాగే 256 GB ఆఫ్ స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇన్ఫ్రారెడ్ కెమెరా తోటి మనకు రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ 64 మెగాపిక్సెల్ కెమెరాస్ ను కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో ఈ మొబైల్ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నెక్స్ట్ ఈవెంట్ హానర్కి అయితే వచ్చేసాను. హానర్ యూనిక్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనం ముందు తీసుకొని రాబోతుందంట. మేబీ గేమింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో దీని లాంచ్ ఈవెంట్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో లెట్ us see హానర్ ఏం తీసుకొని రాబోతుందో మన కోసం. సో చూస్తున్నారు కదా ఈ విధంగా హానర్ వాళ్ళకి సంబంధించినటువంటి Moji 6 Pro హానర్ V పర్స్ అనుకుంటా ఇది. దాన్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇది ఎక్స్క్లూజివ్ ఇండియాకి అయితే రాదు. ఇది ఓన్లీ ఫర్ యూరోపియన్ కంట్రీస్. యా Porsche డిజైన్తో హానర్ మ్యాజిక్ V2 RSR. So our whole design Magic V2 RSR whole design work together with Honor. We deliver the best. ఇది వచ్చేటప్పటికి హానర్ మ్యాజిక్ V2 RVR Porsche డిజైన్. సో డిజైన్ చూస్తున్నారు కదా సింప్లీ ఫెంటాస్టిక్ గా ఉంది. అండ్ ఇది వరల్డ్ లోనే థిన్నెస్ట్ ఫోన్. ముఖ్యంగా చెప్పాలంటే ఫోల్డబుల్స్ లో నిజంగా నిన్న లాంచ్ ఈవెంట్ లో క్రేజీ అనిపించింది. బట్ ఎనీవే అన్ఫార్చునేట్లీ దీన్ని కూడా మన ఇండియాకి అయితే తీసుకొని రారు. హాల్ 8 ఇది. ఇక్కడ అంతా కూడా మీకు చిన్న చిన్న ఇన్వెస్టర్స్ లేదన్నట్లయితే కనుక మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ లేదా గేమింగ్ డెవలపర్స్ ఇలాంటివన్నీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా కొంతమంది యూనివర్సిటీల్లో తయారైనటువంటి యాప్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే అక్కడ మనకి ఇన్వెస్టర్ జోన్ అయితే ఉంటుంది. సో ఆ ఇన్వెస్టర్ జోన్ అని అంటే ఏంటంటే ఒకవేళ ఎవరిదైనా యాప్ నచ్చింది అనుకోండి, సో ఆ యాప్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళు స్పాన్సర్ చేయడం ఇట్లాంటివన్నీ ఉండేది సరే. సో ఆ విధంగా అన్నట్లు సో పెద్దగా ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అయితే ఏమి ఉండవు కానీ సో సొల్యూషన్స్ లేదా ఇన్వెస్టర్స్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ హాల్ ఆఫ్ MWC.